ఈ కష్టాలన్నింటినీ మనం ఎదుర్కోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి మీకు ఏజెన్సీ వృత్తి అనేది కల్పించడమే ఒక మహా అద్భుతమైనటువంటి భాగ్యం. ఎందుకంటే మీకు అంతకుముందు ఏజెన్సీ తీసుకోవాలనే ఆలోచన కానీ మీరు వెళ్ళిపోండి, మీరు చూసుకుంటారు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు వెళ్ళిపోండి. కానీ నిరంతరం మనం కష్టపడటం కోసం ఒక మంచి ఆర్గనైజేషన్లో ఏజెన్సీ తీసుకొని మన ప్రయాణం సుదీర్ఘంగా సాగడానికి మన ఆర్గనైజేషన్లో జరిగే మీటింగ్స్ కానీ తన పర్సనల్గా మిమ్మల్ని కెరీర్ డెవలప్ చేయడానికి మేము ఆల్రెడీ కెరీర్ డెవలప్ అయినటువంటి విధి విధానాలను మేము ముందుంచడానికి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నాం. ముఖ్యంగా ముందుగా మన డెవలప్మెంట్ అసిస్టెంట్ వెంకటేశ్వర గారికి, మన వేదిక మీద ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్ గారు, అలానే ఏబిఎం గారు, అలానే మా సోదర మిత్రులైనటువంటి మా సాంబయ్య గారు, వరబాబు, అలానే తోటి ఏజెంట్ మిత్రులందరికీ కూడా ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మనం ముందుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఒక పర్సన్ డెవలప్ అవ్వాలన్నా, ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, మనం ఒక కుటుంబానికి ఒక యజమానిలాగా ఎలా అయితే నిరంతరం ప్లాన్స్ అండ్ థాట్స్ క్రియేట్ చేసుకుంటామో వాటి మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే మీ పిల్లల భవిష్యత్తుకి, మీ భవిష్యత్తు ఆల్రెడీ మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ ఆర్గనైజేషన్లోకి వచ్చారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా మనం ఏం చేయాలి, ఏ విధంగా పనిచేయాలి, ఏ విధమైనటువంటి పనిని మనం క్రియేటివిటీ చేస్తే మనకు అభివృద్ధి జరిగిద్ది అనేది ఇంపార్టెంట్. సుదీర్ఘంగా చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైనటువంటి ఏజెన్సీ వృత్తి. దీనిలో టైం ఉండదు, దీనికి ఇన్కమ్కి లిమిట్ ఉండదు. ఈ లిమిట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలా అంటే నిరంతరం మనం దైనందిన కార్యక్రమం గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఉదయాన్నే మనం ఎన్నింటికి లెగవాలి, అసలు మన టార్గెట్ ఏంటి? మిత్రులతో కాదు మీరు పోటీ పడాల్సింది. ముఖ్యంగా పోటీ పడాల్సింది ఏంటంటే మనము ఉదయాన్నే కనపడేటటువంటి శక్తి ఉన్నటువంటి దేవుడు ఎవరంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవాన్ని మనం ఎలా దర్శించుకుంటున్నాము ఇస్తే మన దైనందిన జీవితాన్ని మనమే మార్చుకోవచ్చు. ఎన్ని రకాలైనటువంటి మీటింగ్స్కి వెళ్ళాలన్నా కూడా మనిషిలో ఏం కావాలంటే నిష్ణాతులు అవ్వాలి అంటే ప్రతిదీ కూడా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మనకి సెల్ ఫోన్లో నేర్చుకో యాప్ లాగా మన జీవితం కూడా వెంకటేశ్వర గారి దగ్గర ఉన్నటువంటి ఏజెంట్ మిత్రులు ఎంతో అద్భుతమైనటువంటి కష్టాలని, సుఖాలని, సుఖం కావాలంటే కష్టం కావాలి. ఆ కష్టాన్ని సాధించాలంటే టైంని మేనేజ్ చేయాలి. ఏదైనా టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంని ఎలా మేనేజ్ చేస్తారు, ఏ విధంగా మీరు ఇన్స్పైర్ అవుతారంటే మనం ఎవరెవరితో పోటీ పడకపోతే బట్టికి మనం ఇన్స్పైర్ అవ్వలేము. అందుకని నేను చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తున్నాను అనుకోవద్దు. ఎవరైనా సూర్య భగవానుడితో పోటీ పడండి, సూర్య భగవానుడి కంటే ముందే లెగవండి, మీ కార్యక్రమాలన్నింటినీ నెరవేర్చుకోండి. ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళండి, ఉదయాన్నే యోగా చేయండి, ఉదయాన్నే పరిగెత్తండి, ఉదయాన్నే సైకిల్, మీ ఇష్టం. అది ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. మీ జీవితం కోసం మీరు 1 గంట కష్టపడండి. మీరు 1 గంట కానీ కష్టపడకపోతే మీ అదృష్టాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు. మీరు ఎంత సంపాదించినా కూడా మీరు అది ఇబ్బంది పడాల్సిందే. ఆ తర్వాత ఏమైంది అంటే డాక్టర్ గారికి అప్పచెప్పి మనం ఫీజు కట్టాల్సిందే. కాబట్టి మన కోసం మనం 1 గంట కష్టపడండి. అలానే మీ టార్గెట్ కూడా ఆటోమేటిక్గా మీ వాకింగ్లో కానీ, మీ వెళ్ళేటటువంటి ఏ విధమైన యోగా కానీ అయిపోయిన మరుక్షణం మనం ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్కెట్లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మనకి ఈరోజు ఏమేమి ఉన్నాయి, ఏ రెన్యూవల్స్ ఉన్నాయి, ఏ ప్రీమియమ్స్ కట్టాలి, అన్నిటినీ చాకౌట్ చేసుకుంటా ఏ కస్టమర్ని కలవాలి. ఇంతకుముందు ఆల్రెడీ కలిసిన కస్టమరు ఆల్రెడీ డేట్స్ చెప్పుకుంటాడు. కాబట్టి మనం వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని నో చెప్పేటటువంటి వ్యక్తిని నో చెప్పకుండా చేయటం మన బాధ్యత. పాలసీ చేద్దామని వెళ్ళగానే ఏం చెప్తారంటే నాకు ఆల్రెడీ చాలా పాలసీలు ఉన్నాయని చెప్తారు. అది ఫస్ట్ జరిగేటువంటి పాయింట్. సరే, వాళ్ళు చెప్పిన దాన్ని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయటం నేర్చుకోండి. సరే సార్, మీ దగ్గర ఉంటే ఉన్నాయి సార్, మా దగ్గర కూడా కొత్తగా ఒక పాలసీ వచ్చిందని మన పాలసీలో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళు గ్యారెంటీగా అర్థం చేసుకుంటారు. అలానే ఆయనకున్నాయి అనగానే వెంటనే మీ మిస్సెస్కి ఏమన్నా పాలసీ ఉందా, ఆవిడకి కూడా ఉందనగానే పుట్టిన పిల్లల గురించి అవ్వటం. పుట్టిన పిల్లలకి ఏ మంచి పాలసీ అంటే మా దగ్గర 4-5 పాలసీలు ఉన్నాయి, వాటిలో ఉన్న బెనిఫిట్స్ చెప్పటం. అయ్యా మీకంటే మంచిగా
పోస్ట్ ఆఫీస్లోనే మంచి వడ్డీ రేట్లు వస్తున్నాయి, మీ దగ్గర వడ్డీ రావట్లేదు అని చెప్తారు. మరి వెంటనే దానికి తగినటువంటి పాలసీని మనం వెంటనే మన మైండ్ తట్టాలంటే మనం మంచి మీటింగ్స్కి వస్తే ఈ మీటింగ్లో ప్రతిదీ కూడా మనం కాన్ఫిడెంట్గా వినగలిగిన రోజున ఆ పాలసీ ప్రజెంటేషన్ ఈజీగా కస్టమర్ గుర్తొస్తాడు. మన దగ్గర హైయెస్ట్ బోనస్ ఏముంది చెప్పండి? హైయెస్ట్ బోనస్ గ్యారంటీ ఎడిషన్ ఇచ్చే పాలసీ ఏముంది? చెప్పండి. జీవనోత్సవ్. హైయెస్ట్ బోనస్ ఇచ్చే పాలసీ అమృత్ బాల 80 రూపీస్ గ్యారంటీ ఎడిషన్. మనం పోస్ట్ ఆఫీస్లో వచ్చే వడ్డీ రేటు కంటే కూడా మనం ఎక్కువ ఇవ్వగలం అనేటువంటి చెప్పుకోగలిగినటువంటి పాలసీ. దీన్ని అమ్మేటప్పుడు మనం ఏం చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళ ఆస్పెక్ట్స్ ఏంటి? పిల్లలకి ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ పిల్లోడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టగానే వాళ్ళ మీద ఎఫెక్షన్ ఉంటుంది. పెళ్లి చేసుకోగానే ఫస్ట్ భార్య మీద ఎఫెక్షన్ ఉంటుంది, తర్వాత పుట్టిన పిల్లోడి మీద ఎఫెక్షన్ ఉంటుంది. పుట్టిన పిల్లవాడిని మనం మన టూల్స్ ద్వారా వాడుకొని మనం ఎలా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా కన్విన్స్ అవుతారు? ఎందుకంటే 2 రకాలుగా చెప్పాలి. ఇదేంటంటే పిల్లవాడు స్కూల్లో చేరేలోపు మన దగ్గర ప్రీమియం కట్టడం ఆగిపోయేటటువంటి ఉన్న పాలసీ అమృత్ బాల 5 ఇయర్స్ 7 ఇయర్స్. ఈ అమృత్ బాల అమ్మే రోజున మనం ఏం చేయాలి అంటే మంచి ప్రీమియం వస్తుంది. 10 లక్షల పాలసీ అంటే ఈజీగా ఇప్పుడు పుట్టిన పిల్లవాడికి 1,39,000 రూపాయలు ప్రీమియం కట్టాలి. ఇది 21 సంవత్సరం టర్మ్ పెట్టుకుంటే. కానీ వాళ్ళకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ సుమారుగా ఒక 27 నుంచి 28 లక్షల రూపాయలు గ్యారంటీగా ఇస్తాం మనం. దాన్ని ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలా కనుక మనం చెప్పగలిగితే మీ పిల్లవాడు స్కూల్లో చేరే రోజున మీరు కట్టే ఫీజు ఈరోజు మినిమం ఎల్కేజీ యూకేజీ దాటితే ₹1,00,000 కట్టాల్సినటువంటి ప్రతి టౌన్లో బెంగళూరు హైదరాబాద్ అన్ని సిటీస్లో మనకంటే ఇక్కడ 30,000కి 40,000కి పే స్కూల్స్ ఉంటున్నాయి. కానీ ఎక్కడైనా కూడా మినిమం ₹1,00,000 ఉంది. మరి